అందరికీ నమస్కారం. గడిచిన 5-6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించి వైసీపీ నాయకులు అలాగే కొంతమంది మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కూడా వచ్చి పరామర్శలు చేస్తున్న విషయం తెనాలిలో ఒక జరిగిన సంఘటన. ఏం జరిగిందయ్యా తెనాలిలో? 3 వ్యక్తుల్ని నడి రోడ్డు మీద పోలీసులు అరికాళ్ళ మీద కోటింగ్ ఇచ్చారు. అది కూడా లెగిసి పరిగెత్తుతుంటే కనుక పట్టుకొని కాళ్ళ మీద కాళ్ళు పెట్టి మరీ కొట్టారు. దారుణం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పిపోతున్నాయి. ఇదేమి రాజ్యం అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకమైన ట్వీట్లు వేసి త్వరలో పరామర్శకి వెళ్తున్నాడు అని చెప్పి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందో చివరిలో చెబుతాను నేను. ఎందుకు దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు? సరే మాట్లాడుకుందాం. మన అంబటి రాంబాబు కూడా ఈ విషయం మీద వీడియోలు వరుసపెట్టి వీడియోలు అయితే చేస్తున్నాడండి. పదే వీడియోలు చేస్తున్నాడు. తెనాలిలో యువకులను కొట్టేశారు, రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది అంటూ ఆయన అయితే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన మాట్లాడే మాటలు వింటూ తర్వాత ఎవరైతే గనక ఆ తన్నులు తిన్న వాళ్ళ చేతుల్లో బాధించబడిన వాళ్ళు ఏం మాట్లాడారో కూడా అది కూడా విందాం. చివరిలో వీళ్ళు దీన్ని ఎలా మలచాలని చూస్తున్నారో అది కూడా చెప్తానండి. నేను చూస్తూనే ఉండండి. ముందర మన అంబటి రాంబాబుతోటి మొదలు పెడదాం. అయ్యా అంబటి రాంబాబు అలియా సత్తెనపల్లి సుందరాంగుడ, 6 అడుగులకి అడుగున్నర తక్కువ సుందరాంగుడ. విందాం మనం. నమస్తే. తెనాలిలో ఐతానగర్కు చెందినటువంటి 3 వ్యక్తుల మీద పోలీసులు బహిరంగంగా నడి రోడ్డు మీద కొట్టి చిత్రహింసలకు గురి చేసినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చేదేముంది? అది 5-6 రోజుల నుంచి నడుస్తూనే ఉంది. నువ్వు ఇంతకు ముందర కూడా ప్రెస్ మీట్లో చాలాసార్లు చెప్పావు. కానీ ఏంటంటే కనుక సొంత ఛానల్లో ప్రమోషన్ చేసుకోవటం కొంచెం తక్కువైంది కదా, దాన్ని ప్రమోషన్ చేసుకుందామని చెప్పి మళ్ళీ మొదలెట్టావు అంతే. అంతకుమించి ఏమీ లేదు నీకు. అయినా అది వరకట్టు దేశవ్యాప్తంగాను చర్చనీయాంశం అవటమే కాకుండా ఒక సంచలనాన్ని సృష్టించినట్టు. దేశవ్యాప్తంగానా? నాయనా, దీన్ని జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ ఎవరు దాగట్లేదని చెప్పి దాంట్లో ట్యాగులు వేసుకున్నాడు కదరా బాబు. టీఎంసీ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నిటికీ ట్యాగులు వేసుకున్నాడు కదా. ఎవరైనా దేకారా? ఎవరైనా వచ్చి సపోర్ట్గా అక్కడ ఒక కామెంట్ పెట్టారా? అందరూ దొబ్బులు పెట్టడం తప్పితే ఆ జగన్మోహన్ రెడ్డిని ముందర జగన్మోహన్ రెడ్డి ఆ పేజ్ అడ్మిన్ ఎవడో, ట్విట్టర్లో పేజ్ అడ్మిన్ ఎవడో చూడండి రా స్వామి. వాడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదు ఎవరు లేదు. కొంచెం వాడి దాంట్లో ఒక 50,000 మంది ఫాలోవర్లు కనుక వాడిని కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఎడ దొరికిన సంతరా మీరు అంతా మాకు వంటి సంఘటన. ఎందుకంటే పోలీసు వారికి ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి హక్కే ఉంది తప్ప పోలీసులు ఎవరిని కూడా కొట్టేటటువంటి హక్కు లేదు. ఇది రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశం కదా. రాజ్యాంగం చెబుతున్న అంశం అని నువ్వు అంటున్నావు కదా. మరి డాక్టర్ సుధాకర్ మర్చిపోయావా? డాక్టర్ సుధాకర్ మర్చిపోయావా? అంబటి రాంబాబు, చేబ్రోలు కిరణ్ అంటే మొన్న మాట్లాడిన వ్యక్తి కాదండి, ఇంకొక చేబ్రోలు కిరణ్ అని ఉన్నాడండి. ఎవరైతే గనక చీరాలలో కరోనా టైంలో వైఎస్ఆర్సీపీ పాలనలో మరి అతన్ని కొట్టిన విషయం, ఇసుక దోపిడీని అడ్డుకుంటున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్సీ శిరోముండనం చేశాడే. మరి ఆ రోజు ఏమైంది? ఈ అంబటి రాంబాబు ఈ సత్తెనపల్లి 6 అడుగులకు అడుగున్నర తక్కువ సుందరాంగుడు ఏ ఫోన్లో ఎవరిని పరామర్శిస్తున్నాడు? ఏ గంటతో మాట్లాడుతున్నాడు, ఏ అరగంటతో మాట్లాడుతున్నాడు? ఆ రోజు
చీరాల కిరణ్ కుమార్ని కొట్టిన రోజే అక్కడికి వెళ్ళి చీరాల్లో నడి రోడ్డు మీద ధర్నా చేయాలి కదా. వైజాగ్లో ఏదైతే కనుక డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పెడరెక్కలు కట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చినప్పుడు అక్కడ వైజాగ్ నడి రోడ్డులో కూర్చొని ఆయన దొరలాలి కదా. అంబటి రాంబాబు ఎవరితో పరామర్శిస్తున్నావు, ఎవరితో సంభాషిస్తున్నావు ఫోనులతోటి? అప్పుడు శిరోమండనం చేసినప్పుడు ఆ రోజు నువ్వు మాట్లాడాలి కదా. ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. ఏం చేసావు అప్పుడు? ఫోన్లో ఎవరిని పరామర్శిస్తున్నావు, ఎవరితో సరసాలు ఆడుతున్నావు అంబటి రాంబాబు? దీనికి సమాధానం చెప్పు. తెనాలి గురించి నేను మాట్లాడకుండా ఉండను. నీకు చెప్పాల్సింది మీ పేటీఎం బ్యాచ్కి ఇవ్వాల్సింది మొత్తం ఇచ్చేస్తా, ఖర్చులు గట్టి పెట్టుకుందరు కానీ. కూడా కానీ అరెస్ట్ చేసినటువంటి 3 యువకుల్ని అతి దారుణంగా రోడ్డు మీద అరికాళ్ళ మీద లాఠీలు ఇరిగిపోయే విధంగా కొట్టడం అనేది ఇన్హ్యూమనే కాదు, చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం కూడా. ఓకే, చట్ట వ్యతిరేకమైన అంశం అంటున్నావు కదా. నీకు ఒక వీడియో వినిపిస్తా. వీడియోనే కాదులేండి, వీడియో వినిపించడం కంటే నీకు ఆడియో వినిపిస్తాను. ఒక్కసారి దాని ప్రకారం మాట్లాడుకుందాం అంబటి రాంబాబు మనం. ఓకే రండి. ఎవరైతే నడి రోడ్డు మీద కొట్టారు అన్నారో వాళ్ళ చేతిలో బాధించబడిన వాళ్ళ భార్య మాట్లాడుతుందండి. ఒక్కసారి విందాం. అయ్యా అంబటి రాంబాబు, సెల్ ఫోను నీ దగ్గర ఉంటే గనక ఇయర్ ఫోన్స్ తగిలించుకొని లేదంటే ఎయిర్ ప్యాడ్స్ తగిలించుకొని చెవుల్లో పెట్టుకొని జాగ్రత్తగా విను. చెవుల్లో ఉన్నవి తీసి, అంబటి రాంబాబు చెవుల్లో ఉన్నవి తీసి పక్కన పెట్టి, అంటే చెవుల్లో ఉన్నాయంటే కనుక నువ్వు జనాలుగా పెట్టడానికి పువ్వులు రెడీగా పెట్టుకుంటావు కదా, అవి తీసి ఎయిర్ ప్యాడ్స్ పెట్టుకొని లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని జాగ్రత్తగా విను. ఎవరైతే గనక నడి రోడ్డులో తన్నులు తింటున్నారో వాళ్ళ చేతిలో ప్రాణాల నుంచి తప్పించుకొని వాళ్ళ నుంచి ప్రాణహాని నువ్వు వాళ్ళని చంపబోతే పారిపోయి వెళ్ళి కేసు పెట్టాడో ఆ కానిస్టేబుల్ భార్య మాట్లాడుతుంది. జాగ్రత్తగా విను. కళ్యాణి, మాది గురుపాలెం మాలపల్లి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవి వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐతనగర్లో నివాసం ఉంటున్నాము. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ ఐతనగర్లు ఎందుకు ఉంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పట్టుకుని పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నారు. నా భర్త బయలుదేరే క్రమంలో సమయంలో రౌడీ షీటలు దాడి చేసి మారు ఆయుధాలతో చంపబోయారు. రండి రే హర్ష్ కుమార్, రే జీవి హర్ష్ కుమార్, చెవుల్లో ఇప్పుడు దాకా పెట్టుకున్నవి తీసి వింటున్నావా? ఏమయ్య అంబటి రాంబాబు, చెవుల్లో ఉన్నాయి ఇప్పుడు దాకా జనాలు చెవుల్లో పెట్టావు కదా నువ్వు, అవన్నీ తీసి వింటున్నావా? ఎంపీగా పనిచేసావురా హర్ష్ కుమార్ నువ్వు. రా అంటున్నాను, తప్పుకనుకోమాకండి, కడుపులో మండిపోతుంది. దీన్ని కులాల మధ్య కుంపట లేపడానికి మొన్నటి వరకు చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ది భుజాన్ని వేసుకొని తిరిగారు కదా, అలా జరిగింది ఇలా జరిగిందంటే మీ దగ్గర ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టమంటే పోలీసులు బయట పెట్టకుండా మేము బయట పెడితే మీరు నాశనం చేస్తారంటూ డ్రామాలు వేసాయి ఈ హర్ష కుమారు. అలాగే జాన్ బెన్నీ లింగం అని చెప్పి ఒక వైసీపీ బోగ్గాడు ఈరోజు వచ్చి ఆ ముగ్గురి తరపున ఎవరైతే కనుక ఏ పోలీసులు అయితే కొట్టారో ఆ పోలీసుల మీద తెనాలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడండి. వాడికేం సంబంధం? అసలు వైసీపీ వాళ్ళకి ఈ విషయంతో సంబంధం ఏంది? అందులో ఎందుకంటే కనుక మీకు ఇందులో ఒక ఉదాహరణ చెప్తానండి, ఇందులో ఒక పేరు చెప్తాను, మీకే అర్థమవుతుంది. ఈ నిందితుల్లో ఒకడు ఉన్నాడండి, వాడి పేరు వచ్చేతలకి దోమ రాకేష్. వీడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త.
వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసండి? తెనాలి 2 టౌన్ పిఎస్లో వీడి మీద ఉంది 6 కేసులు, ఒక రౌడీ షీట్ కూడా ఉంది. క్రైమ్ నెంబర్ వచ్చేసరికి 274/2019. దాని తర్వాత వచ్చేసరికి క్రైమ్ నెంబర్ 151/2022. దాని తర్వాత వచ్చేసరికి క్రైమ్ నెంబర్ 143/2024. క్రైమ్ నెంబర్ 216/2019. క్రైమ్ నెంబర్ 321/2017. క్రైమ్ నెంబర్ 18/19 2018. ఒక్కడి మీద ఉన్న కేసులు 7. ఇంకొకడు ఉన్నాడు చేబ్రోలు జాన్ విక్టర్. ఈ జాన్ విక్టర్ తరపున, ఈ జాన్ విక్టర్ ఎవరో కాదండి, ఇందాక నేను చెప్పాను చూడండి, జాన్ బెంగిని లింగం అని చెప్పి ఒక లింగంగాడి తమ్ముడు ఈడు. ఈ జాన్ బెన్నీ లింగం అంటే ఎవరో కాదండి, మా క్రైస్తవులు తలుచుకుంటే కనుక నరుక్కుంటా పోతామని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి ఏదో ఆవేశంలో మాట్లాడానని చెప్పి సిట్టాల ముందర మాట్లాడాడే ఆ బెన్నీ లింగంగాడే వీడు, వాడి తమ్ముడే వీడు, చేబ్రోలు జాన్ విక్టర్. వీడి మీద ఒక రౌడీ షీట్ ఉందండి. వీడి మీద ఉంది 7 కేసులు ఉన్నాయండి. ఒకటి దోపిడీ, బెదిరింపు, NDPS యాక్ట్ కూడా, దొంగతనాలు, 420 కేసు. అసలుకి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి వైసీపీ నాయకులకి ఎలా సిగ్గు శరం లేకుండా పోతుంది. ఆ మహిళ కూడా ఎస్సీ మహిళే కదా, జాన్ బెన్నీ లింగం. మిస్టర్ బెన్నీ లింగం, దళితులకి ఆడ ఏది జరిగినా సరే అక్కడ నువ్వు ఉంటానన్నావు కదా, ఆ మహిళకి వెళ్ళి సపోర్ట్ చేయి నువ్వు. మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదురా బాబు. ఆ హర్షకుమార్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఒక ఎంపీగా పనిచేసేంట సిగ్గు శరం లేకుండా ఒక రౌడీ గ్యాంగ్కి సపోర్ట్ చేయడానికి వచ్చావా? ఇదంతా ఏం లేదండి. ఇందులో వచ్చేదలకి వీళ్ళందరూ చేయాలనుకుంటుంది ఏంటంటే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలి. ఏదైతే కనుక గతంలోనే గమనించాం మనం, ఒక యాక్సిడెంట్ కేసుని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి క్రైస్తవులందరినీ రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజుళ్ళకైతే కనుక జీవి హర్ష్ కుమారు, జాన్ బెన్నీ లింగము, అలాగే పాస్టర్ అజయ్ బాబు, ఇలా కొంతమంది అయితే కనుక ఏదైతే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు రెచ్చగొట్టాలని చూశారో అది పాచిక పారలేదు. పోలీసులు దాదాపు 1200 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి దాంట్లో 460 కెమెరాల ఫుటేజీ ప్రజల ముందర పెట్టేశారు. ఇక్కడ ఇలా జరిగింది అంటూ మొత్తం బయట పెట్టేదలికి వీళ్ళ పాచికైతే పారలేదండి. అదే టయానికి అది మరుగున పడిపోతుంది అనుకునే టయానికి ఇక్కడ రౌడీ మోక ఎవరైతే ఉన్నారో ఒక కానిస్టేబుల్ని చంపటానికి వెళితే వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకొని వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టారు. దొరికింది మనకు ఆహారం అంటూ ఆ జీవి హర్షకుమారు, జాన్ బెన్నీ లింగం, ఈ వైసీపీ కోసోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఈ అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ బొంద, వాళ్ళ పాడ, వాళ్ళ శార్థం అందరూ బయలుదేరారండి. డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు మీరందరు చెవుల్లో ఏం పెట్టుకొని పడుకున్నారా? ఆ రోజు ఆయన పెట్టిన ఆర్తనాదాలు మీ చెవుల్లో పడలేదా? మద్యం రేట్ల గురించి మాట్లాడిన కుర్రాడు తెల్లారే పొద్దునకి ఈ శవమై మారిపోతే కనుక ఆ రోజు కూడా చనిపోయింది ఒక దళిత వ్యక్తే కదా, ఆ రోజు మీ కళ్ళకు కనపడలేదా? ఏమయ్యా జాన్ బెన్నీ లింగం, ఏమయ్యా జీవి హర్షకుమారు, ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేస్తే కనుక ఆ రోజు నోట్లో నుంచి బెల్లం గట్ల బయటకు తీసి మాట్లాడలేకపోయావా నువ్వు? బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉన్నా సరే రాష్ట్ర ప్రజలందరూ ఇలాంటి వెధవలకి సపోర్టు చేస్తున్నా, ఇలాంటి వెధవల్ని ఎక్కడ కానొస్తే కనుక అక్కడ తరిమి కొట్టండి అని చెప్పి చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి మిమ్మల్ని. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూసి రౌడీలకు కూడా సపోర్ట్ చేసే ఇలాంటి రాజకీయ నిరుద్యోగుల్ని ఎక్కడ దొరికితే అక్కడ చెప్పులతో సన్మానం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటాను మరి.